'గుర్రం పాపిరెడ్డి'. ఈ డార్క్ కామెడీలకి ఎప్పుడైనా ఒక మంచి ఫ్యూచర్ ఉంటదండి. సో, ఈ సినిమా కూడా డార్క్ కామెడీయే. ఈ సినిమాలో మంచి ట్రెండింగ్ కమెడియన్స్‌ని పెట్టుకున్నారు. నాకైతే ఫస్ట్ హాఫ్ వరకైతే చాలా బాగా నవ్వాను నేను. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్‌గా. సెకండ్ హాఫ్‌లోనే కొంత దారి తప్పినట్టు అనిపించింది నాకు. ఐ మీన్ స్టోరీ నడుస్తూ ఉంటది గానీ, ఎక్కడో లాగ్ ఇంకా క్లైమాక్స్ వస్తది అన్నట్టు అనిపిస్తది మనకి. బట్ కామెడీ మాత్రం బావుంది. నాకైతే మంచి నేచురల్ కమెడియన్స్‌ని పెట్టినట్టు అనిపించింది నాకు. 'రాజ్ కుమార్ కసిరెడ్డి', తర్వాత 'వంశీధర్', తర్వాత 'జీవన్ కుమార్' వీళ్ళందరిని చాలా మంచిగా పెట్టారు యాక్చువల్‌గా. వాళ్ళందరూ మంచి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్స్. హీరో 'నరేష్ అగస్త్య' కూడా తెలుసు కదా మీకు. ఆల్రెడీ చాలా సినిమాలు చేసాడు. 'మత్తువదల' అయితే మీకు ఐడియా ఉంటుంది తను. తను కూడా చేసాడు ఈ సినిమాలో. అతనైతే ఇంకా కొన్ని యాంగిల్‌లో చూస్తుంటే మనకి అరే! ఇతను ఒక సీరియస్ యాక్షన్ థ్రిల్లర్‌లో కూడా బాగా సెట్ అవుతాడని అనిపిస్తది. కొన్ని కొన్ని యాంగిల్‌లో మనకి. ఇలాంటి సినిమా కాదు ఇంకా మంచి సినిమా బట్ అతను మంచి షైన్ అవుతాడనిపిస్తది మనకు. ఇతను ఓటీటీలో కూడా ఒక 'సేనాపతి' అని చెప్పి ఒక సీరియస్ మూవీ ఉంది. అది చూడండి. అది బానే ఉంటుంది తనది సీరియస్ ఫిల్మ్. తర్వాత హీరోయిన్ వచ్చేసి 'ఫరియా అబ్దుల్లా'. ఇంకా తనదేంటంటే ఒక యాడ్ అని ఒక కలర్‌ఫుల్ కోసమే యాడ్ చేసారు తప్పిస్తే నాకు. ఇంక దీంట్లో ఒక పెద్ద ఏముండదు నథింగ్. జస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి ఉండాలి ఆ ప్లేస్‌లో. అలా అని చెప్పేసి ఒక కలర్‌ఫుల్‌గా అలా పెట్టారు అంతే. లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం మంచిగానే పేలింది. అది కూడా నేను కొంచెం ఎక్స్‌పెక్ట్ చేశాను అది. తర్వాత ఏంటంటే ఈ సినిమా ఏంటంటే 'చంటబ్బాయి' సినిమా టైప్‌లో వారసుడు ఎవరు వాళ్ళకి ఆస్తి ఎలా అనేది దీంట్లో కూడా అంతే. కాకపోతే అసలు ఒక వంశంలో వారసులే లేని దాంట్లో వారసుడు ఉన్నాడని చెప్పేసి ప్రూవ్ చేయాలన్నమాట. అలా ప్రూవ్ చేసి ఆస్తి కొట్టేయడమే దీంట్లో ఉన్న స్టోరీ. సో, దాని ప్రకారం ఆ శవాలు, ఆ ఎక్స్‌చేంజ్‌లని చెప్పేసి ఆ కామెడీ మాత్రం చాలా ఫన్ జనరేట్ చేశారు. బావుంది. ఇలాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్స్ ఐ మీన్ 'స్వామిరారా' లాంటి సినిమాలు ఇంకా ఎప్పుడు రావట్లేదని చెప్పేసి నేను చాలా మిస్ అవుతుంటా. నాకైతే ఆ 'స్వామిరారా' సినిమా చాలా బావుంటుంది. ఎందుకంటే దాంట్లో మంచి అలానే ఏముండదు. అందరూ దొంగలే దాంట్లో. దొంగకు మించి దొంగ అని చెప్పేసి అందరూ అలానే ఉంటుంది. వాళ్ళ చుట్టే తిరుగుతుంటది డార్క్ కామెడీ. సో, ఇది కూడా అంతే దొంగలు, అందరూ దొంగలే, దొంగలు మించి దొంగలనమాట. సో, కాకపోతే ఏంటంటే దాన్ దా అంతా ఉన్న ఇంటెన్సిటీ అనేది దీంట్లో ఉండదు. 'స్వామిరారాలో' ఉన్నంత ఒక ఫినిషింగ్ అనేది దీంట్లో ఉండదు. అదే మిస్ అయింది ఈ సినిమాలో. నేనైతే గట్టిగా నవ్వుకున్నాను. అంటే మీన్ కంప్లీట్ మూవీ లాగా అయితే అవ్వలేకపోయింది అనిపించింది నాకైతే. ఐ మీన్ ఇప్పుడు మీరు రీసెంట్‌గా వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో చూడండి. దాంట్లో ఏందంటే ఒక కంప్లీట్ మూవీ లాగా అనిపిస్తది. ఐ మీన్ దాంట్లో ఎంత నవ్వుకున్నానో అంతకంటే కొంచెం ఎక్కువనే దీంట్లో నవ్వాను నేను. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉండదు కదా! సినిమా బయటకొచ్చాక క్లైమాక్స్ తర్వాత. అలా అంతే. నాకైతే చాలా బానే నవ్వుకున్నాను నేను. నేనైతే ఎళ్ళినందుకు చాలా హ్యాపీగానే నవ్వుకున్నాను. అయిపోయింది సినిమా. టైమ్ పాస్‌కి ఎళ్ళాలంటే మాత్రం మీరొకసారి ఎళ్ళండి. ఇంకా లేదు ఇంత పెద్ద టికెట్లు పెట్టుకొని ఆ పాప్‌కార్న్ ఖర్చు అంటే మాత్రం ఇంక మీ ఇష్టం. ఓటీటీ.